ఇది కాదు, ఇంకేదీ లేదు. అసలైన ఎజెండా ఒకటే, అదే ప్రత్యేక హోదా. ప్రభుత్వంతో తాడో పేడో. ఇదే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం ఫార్ములా. అవును, జగన్ స్పీడ్ పెంచేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ద్వారకా తిరుమలలో బహిరంగ సభకు అనూహ్య స్పందన రావడంతో ఇక పూర్తి స్థాయిలో హోదాపైనే పోరాడేందుకు రెడీ అయిపోయారు. హోదా ప్యాకేజీ సేమ్ టు సేమ్, కాకపోతే పేర్లు మాత్రమే వేరు. ఇంకా చెప్పాలంటే హోదా కంటే ప్యాకేజీయే బెస్ట్. ప్రభుత్వం వాదన అచ్చంగా ఇదే. అసలు హోదా కంటే ప్యాకేజీయే ఎందుకు బెస్ట్, ఏ విధంగా బెస్ట్ అనే వివరణ ఇవ్వటంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. 14వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ లాంటి పదాలు సామాన్యులకు అర్థమయ్యేవి కావు. ఈ కారణంతోనే ప్రభుత్వ వాదన జనంలోకి వెళ్లటం లేదు. అందుకే ఇప్పుడు అందరి చూపు హోదాపైనే పడింది. ప్రత్యేక హోదా సాధించుకుంటాం. స్పెషల్ స్టేటస్ ఏపీలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్యాకేజీ ప్రకటనతోనే హోదా కథ ముగిసిపోయిందనుకున్న పక్క రాష్ట్రంలో జల్లికట్టు హోదా తుట్టెను తట్టి లేపింది. పవన్ ట్వీట్లు ఉద్యమానికి ఊపు తెచ్చాయి. ఆర్కే బీచ్, మెరీనా బీచ్లా పోటెత్తకపోయినా హోదా వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఆ మధ్య హోదాను గట్టిగా పట్టుకున్న ప్రతిపక్షం ఈ మధ్య ఆ స్వరానికి విరామం పలికింది. ఇప్పుడు మళ్లీ హోదావాణి అందుకుంది. ఆర్కే బీచ్లో మౌన ప్రదర్శనను హైలైట్ చేసి హైప్ క్రియేట్ చేసింది పవనే అయినా ఆ క్రెడిట్ మాత్రం అటు ఇటుగా ప్రతిపక్షానికే దక్కింది. ఎయిర్పోర్టులో జగన్ను పోలీసులు అడ్డుకోవటం, రన్వే పైనే బైఠాయించడం ఇదంతా బాగానే వర్కౌట్ అయింది. అంతకుముందు అధికార పక్ష నేతలు నోరు జారటం కూడా బాగా కలిసొచ్చింది. టోటల్గా జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇక హోదా కోసమే పోరాడాలని ప్రతిపక్షం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు అదే పనిలో వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తోంది. ద్వారకా తిరుమలలో బహిరంగ సభకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే ప్రతిపక్షం స్టాండ్ పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. అసత్యాలు, అవాస్తవాలనే నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ జగన్ విమర్శల దాడి చేశారు. మొన్న మధ్య హోదాపై స్పందించుకుంటే బడ్జెట్ తర్వాత ఎంపీలతో రాజీనామా చేయిస్తామని జగన్ ప్రకటించారు. అయితే గతంలోనే ఇదే మాదిరి రాజీనామా చేస్తామని ప్రకటించినా అంత ధైర్యం చేయలేకపోయారు. ఈసారి మాత్రం హోదా ఊపు ఇలానే కొనసాగితే రాజీనామాలు చేయటం ఖాయంలా కనిపిస్తోంది. అదే జరిగితే హోదా ఉద్యమం మరింత వేడెక్కటం పక్కా. మొత్తానికి హోదా కోసం ఎందాకైనా అంటున్న ప్రతిపక్షం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.